ఇరిగింది నీ మనసు కాదు, కాలు పడుకో. సక్కుబాయ్ జర నిలు. ఎట్లా అని ఇలా దీని పని పట్టాలి. ఎందుకు వచ్చావే లోపలికి? ఒంట్లో బాలేదు. ఏం మాయ రోగం వచ్చింది? ఆడాల బదులు నీకేం తెలుసు? ఎక్కడెక్కడో నొప్పిగా ఉంటది. ఇక్కడెక్కడ నీకు చెప్పాలా? చెప్పొద్దులే గాని లంగాలో ఏందది? బంగారం. దిల్లకి చేస్తున్నావా? లేకపోతే ఏంటి? ఇక్కడ వార్డు బాయ్స్ వచ్చిన వాళ్ళు సిల్లర్ లేదా డాక్టర్ ముందు చూడనివ్వరు. అందుకని సిల్లర్ డబ్బులు తెచ్చుకున్నా. అట్లనా? చిల్లర పైసలు పెట్టినావా? జర చూపు. సూపర్ అదే. నెత్తిన పూలు పెట్ట సక్కుబాయ్, నువ్వు గిన్నిస్ బుక్ లాగా ఎక్కుతావే. ఆడోళ్ళందరు బిడ్డలు కట్టుంటా, నువ్వు గుడ్డులు కట్టున్నావు. చీలేదు గీలే డాక్టర్. చలో బాగో, నీ సంగతి కాదు వార్డు బాయ్ సంగతి చూడాలి. కొడుకుల్ని ఏం లైన్ లో పెట్టింది ఇది చూస్తా. సక్కుబాయ్ కాస్త చట్నీ అయి. సింగిల్ ఇడ్లీకి బకెట్ చట్నీ తిన్నావు. మింగరా సచ్చినాడా? తెవమ్మా. తగలట్రా. సక్కుబాయ్ మన ఖాతా రాసేసుకో. సోడా బుడ్డి ఎత్తి కొట్టానంటే షేప్ డ్యామేజ్ అయిపోగల జాగ్రత్త. డబ్బులు తీ. ఏంది దిమాగ్ ఖరాబ్ ఉన్నదా? వస్తున్నాయింది. నోరు దురదగా ఉంది, ఊసుకున్నాను. ఎట్లనా? మన హ్యాండ్ బిద్దుదాగా ఉన్నది, కొట్టుకోవాలా? కొట్టడానికి నువ్వేమైనా నమ్మగుడివా? అరే నీ ఎక్క నెత్తిలో పూలు పెట్టా సక్కుబాయ్. నా లెక్క మొగుడు నీకేడా దొరుకుతాడే? వచ్చాడమ్మా సక్కన సుందరాంగుడు. సక్కదనం ఇక్కడున్నది. లబ్ డబ్ మని కొట్టుకుంటా చూడు గుండెకాయ అక్కడుంటది. బుడ్డి కింద పెట్టుకో, పగిలిపోతుంది. సక్కుబాయ్ ఉంచేసుకో. సక్కుబాయ్ పెట్టేసుకో. సక్కుబాయ్ పొద్దున్నే చేయగలవాలి సరుకు అమ్ముతున్నాం. మేము తింటున్నామా, కడుపు ఏమైపోతాం. సోడా బుడ్డి ఎత్తి కొట్టానంటే షేప్ డ్యామేజ్ అయిపోగల జాగ్రత్త. 5 స్టార్ కన్నా క్లీనింగ్ ఎక్కువ మన దగ్గర. అరే నీ యొక్క నెత్తిలో పూలు పెట్ట సక్కుబాయ్, ఈ దినం ఎక్కడ దురదగున్నది? పెదాలు దురదగా ఉన్నాయి. అట్లనా? సోడా బుడ్డి ఎత్తి కొట్టి నువ్వు షేపులు డ్యామేజ్ చేస్తావు. మనం ఏ బుడ్డి ఎత్తకుండానే నీ షేపులు డ్యామేజ్ చేస్తాం. ఏం చేస్తావు? చూడు, మా తెలంగాణలో నా లెక్క మొరటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. గొడ్డుగారం తింటాం. మళ్ళీ ఇట్లానే ఊసినాం అనుకో, ఈసారి ఎక్కడ కొడతారో నాకే తెలియదు. చాలి సక్కుబాయ్, నువ్వు మా ఆడబెట్టి వాడిని మక్కలుగా పెడతాను. నోరు మీద సచ్చినోడా. ఇన్నాళ్ళు ఆయన్ని చూసి ఊసింది ఈ పని చేయాలని. పేషెంట్లని, అందులోనూ మొట్టమొదటి నీ మీద ఉన్నది. నా మీద లేకుంటే ఏంది? గవర్నమెంట్ సర్వెంట్లు అంటే ఏమనుకున్నావు? మడ్డ సక్కుబాయ్, నువ్వెప్పుడు వచ్చినవే? ఇప్పుడే. ఏం తీసుకపోతున్నావు? లేదు, ఏం లేదు, ఏం లేదు. సత్యంగానా? నాకైతే డౌట్ గానే ఉన్నది. నీకు అన్ని అనుమానాలే. చూసుకో చూసుకో చూసుకో. ఓయ్. అరుస్తాను. అరు మడ్డర్ జరిగిన హాస్పిటల్ ఇది. మానభంగానికి పెద్ద ఇవ్వలేదు. అరు బిల్లలి. ఏ బిళ్ళలు? ఏ బిల్లలా? తీసుకోవాలా? నేనే తీసిస్తాను. నా బిజినెస్ అంతా పాడు చేస్తున్నావు. అరే నీ ఎక్క నెత్తిన పూలు పెట్ట సక్కుబాయ్, నువ్వు గిన్నిస్ బుక్ లాగా ఎక్కుతావే. దవాఖాన మొత్తం జాకెట్ లో పడబెట్టావు. కొట్టినానంటూ చూడేమైపోతావు మళ్ళా. బాబు నిన్ను ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు. ఏడున్నాడు? హాల్లో. నువ్వు ఇక్కడరా, ఈయన తీసుకుపోయి 7 నెంబర్లో పెట్టు. ఓ మళ్ళా వచ్చావంటే సంపేసి. ఇదిగో ఈ బెళ్ళేసుకొని కాఫీ తాగు, తలనొప్పి తగ్గిపోద్ది. పక్క కొట్లో కాఫీ తాగితే తగ్గదు, మన దగ్గరే తాగాల. నీకేంటి జలుబా? ఉండు. వాళ్ళ అబ్బాయి ఎర్రబెళ్ళి ఇచ్చేయి. సచ్చినాడని కాంపౌండర్ లాగా ఉండాలా. మనం ఇప్పుడు డాక్టర్. ఇదిగో ఈ బిళ్ళ 3 పూటలు వేసుకో, తగ్గిపోద్ది. డాక్టర్ చదవకుండా ఇస్తున్నావు, వేసుకుంటే ఏదైనా ఉద్యోగం. అరి పిచ్చి సచ్చినాడా, పుస్తకాలు చదివితేనే చదువా? రోజు కళ్ళతో చూడాలా? పాలెట్ట తాగలో దూడకు ఆవు నేర్పుద్దా? లైనట్టు అయ్యాలో ఆడిది మగాడికి నేర్పుద్దా? నిజమే అనుకో. ఇక్కడ దాకా వచ్చి నీతో ఎందుకు వైద్యం చేయించుకోవాలి? డబ్బులు ఇవ్వకుండా ఆసుపత్రిలోనే చేయించుకోవచ్చుగా. డబ్బులు లేకుండా? నీ తాతగాడి మొగుడున్నాడా? వార్డు బాయ్కి రూపాయి ఇయ్యాలా, నర్సుకు 2 ఇయ్యాలా, డాక్టర్కి 5 ఇయ్యాలా, ఇన్ఛార్జికి 10 ఇయ్యాలా, మొత్తం 18 రూపాయలు. మన దగ్గర ₹1/2 బిళ్ళ. ₹1/2 బిళ్ళ. అరే నీ ఎక్క నెత్తిన పూలు పెట్ట సక్కుబాయ్, నువ్వు ఈ జన్మకు బాగుపడవు. లెనిన్ బాబు ఎందుకయ్యా అంత కోపం? ఇదంతా నీకోసమేగా.
నువ్వు రేపు నన్ను కట్టుకుంటే కట్నం ఇయ్యాలిగా. చాలా తేరి నేను కట్నం తీసుకున్నట్టున్నా నువ్వు ఆ చెడ్డ పనులు మానే, అదే మన కట్నం. దొంగ వ్యాపారం మానేస్తే నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈగల వాళ్ళని ఇడ్లీ పబ్లిక్ పెడతావా? పెట్టను. ఆసుపత్రికి వెళ్ళి ఎత్తుపోతావా బండ్లు? ఓహో, నేను కూడా నమ్ముతాను. నిజంగా? నిజంగా నీ మీదొట్టు. అయితే పసుపు తాడు రెడీ చేసుకో. అగు వెళ్ళకూడదు. నొప్పిగా ఉంది, చూపించుకోవాలి. ఎక్కడ? కాలు. అరే నీ అబ్బాయి ఏం చేస్తున్నావా పోరిని? అబ్బాయి మేం చేయలేదు సార్, మమ్మల్ని చూసి పడిపోయింది. గంతలే సచ్చినోడికి యమధర్మరాజుని చూస్తే భయం, బతికినోడికి పోలీసు వాడిని చూస్తే భయం. ఏమైందివే నీకు సక్కుపోయి? కాలు జారా. ఈ వయసులోనా? నరం లాగింది. జర సూపర్ అదే మంచిగా సారింది. అరే ఏంద్రా ఎట్లా చూస్తావు? జర కాలు పట్ట రాదు. నేనా? ఎస్ఐ కాలు పడితే గులాబ్ అవుతావయ్యా, ఇవే కాలు పడితే సోషల్ వర్కర్ అవుతావు.